హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీజసిరి వ్లాగ్స్. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మేము ముందుకైతే వచ్చేసాను. సో ఇది వచ్చేసి అక్క వాళ్ళ గృహప్రవేశం అండ్ సత్యనారాయణ పూజ కూడా ఉంది. సో కొన్ని అలా వీడియోస్ తీసి అయితే మీ అందరికీ చూపిస్తున్నాను. సో ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 5 to 6 o'clock అలా. సో ముందు ఇంటి ఆడపడుచులు అంటే ఇంట్లో ఆడబిడ్డలు ఉంటారు కదా, వాళ్ళకైతే ముందుగా బట్టలు పెడతారు. సో వీళ్ళు వచ్చేసి బావ వల్ల మేనత్తలు అన్నమాట. సో సిస్టర్స్ లేకపోతే ఉన్న ఫస్ట్ మేనత్తలకి ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. సో మేనత్తలకి బట్టలు పెట్టేసి వాళ్ళే అంటే కూరాడకుండ అంటారు కదా, మా తెలంగాణ సైడ్ అయితే కూరాడకుండ, గృహప్రవేశం అంటే కూరాడు పెట్టుకోవడం అంటారు. సో ఎవరికైనా తెలియకపోతే అయితే ఈ వీడియో మొత్తం అయితే చూసేయండి, మీకే అర్థమవుతుంది. సో ఇది వచ్చేసి కూరాడకుండ అండి. అండ్ ఫస్ట్ గృహప్రవేశం అయితే కూరాడకుండ, నీరాడకుండ అని ఉంటాయి. ఇవి వచ్చేసి ఆడపడుచులే మనకి ఇంట్లో పెట్టాలన్నమాట. కొత్త కొండ తీసుకొచ్చి ఇలా బొట్లు పెట్టి వాళ్ళే మనకు ఇంట్లో పెడతారు. ఎవరైతే మనకి అంటే మన సిస్టర్స్ ఉంటారో, అంటే మన ఇంట్లో ఇప్పుడు మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్స్ కానీ, లేదు అని అంటే వాళ్ళ మేనత్తలు కానీ, సో వాళ్ళైతే అలా పెడతారనమాట. సో ఇప్పుడు మేము వచ్చేసి మా అన్నయ్యకి పెట్టడం అలా ఉంటుందన్నమాట. సో ఇది మా అక్క వాళ్ళు ఆల్రెడీ గృహప్రవేశం చేసుకున్నారు, కాకపోతే ఈ పైనకి షిఫ్ట్ అవుతున్నారు కాబట్టి మళ్ళీ కొత్త కుండ తీసుకురావాల్సిన అవసరం లేదన్నమాట. ఇది ఆల్రెడీ ఉన్న కూరాడకుండానే పైనకి తీసుకెళ్ళి పెడుతున్నారు. దాన్ని మంచిగా నీట్గా కడిగి బొట్టు పెట్టి దీన్నే పైనకి తీసుకొని వెళ్ళి పెడతారు. దీనికి కూడా చాలా ప్రాసెస్ ఉంటుందండి, అంత ఈజీ అయితే కాదు. మంచి టైమింగ్ కూడా చూసుకోవాలి దీనికి కూడా. సో ఇలా అందరూ అంటే దేవుళ్ళ ఫోటోలు, కూరాడకుండా మంగళహారతి ఇవన్నీ తీసుకొని వెళ్ళాలి. మళ్ళీ కింద మనం వెళ్తున్నప్పుడు కింద డైరెక్ట్గా నడవకుండా కింద క్లాత్ కానీ, శారీ కానీ ఏదో ఒకటి అలా వేస్తారు. దానిపైనే నడుచుకుంటూ మనం పైకి వెళ్ళి అది దేవుడి గదిలో కానీ, కిచెన్లో కానీ పెట్టుకుంటారు. అండ్ కూరాడకుండలో ఏంటి, అందులో ఏముంటుంది అనే డౌట్ కూడా మీకు రావచ్చు. అందులో అయితే ఒక కుడక, పోక, ఖర్జూర, కొన్ని బియ్యం ఉంటాయి. జస్ట్ అక్షంతల టైపు లాగా కొన్ని బియ్యం వేస్తారు అంతే, అంతకంటే ఏముండదు. అదే మనకి లక్ష్మీదేవి అన్నమాట. సో అది మనం కొన్ని డేస్ తర్వాత అంటే ఒక 1 week తర్వాత అందులో నుండి ఓన్లీ కుడక తీసేస్తాము, మిగిలినవంతా అందులోనే ఉంటాయి. ఒక 1 rupee కాయిన్, ఒక కాయిన్ కూడా ఉంటుంది. సో ఒక కుడక మాత్రం మనం 1 week తర్వాత తీసేస్తాము, మిగిలినవన్నీ అందులోనే ఉంటాయి. దాన్ని మళ్ళీ మనం ఎప్పుడు కూడా తీయము, కదిలించము, అది ఎప్పుడు ఆ కుండ అలానే ఉంటుందండి. సో దీన్ని వచ్చేసి కూరాడకుండ అంటారు. మాకు కంపల్సరీ గృహప్రవేశం ఉంది అంటే ఇది లేని గృహప్రవేశం అయితే ఉండదు. ఇది ఉంటేనే గృహప్రవేశం అని అంటారన్నమాట. సో ఇలా అండి, చూసారు కదా, కింద నడవనివ్వకుండా అలా వాళ్ళని పైన ఏదైనా క్లాత్ కానీ, శారీ కానీ అలా వేస్తూ నడుచుకుంటూ తీసుకెళ్తూ ఉంటారు. సో ప్రాసెస్ అయితే ఇలా ఉంటుంది. ఎవరికైనా తెలియకపోతే ఎండ్ వరకు అయితే చూడండి, చాలా బాగుంటుందండి. అంటే ఫుల్ హడావిడిగా ఉంటుంది. మొత్తం పనంతా ఆడపడుచులతోనే ఉంటుందన్నమాట, మన ఇంటి ఆడబిడ్డలతో ఉంటుంది. మా సైడ్ అయితే ఇంతేనండి. కొందరికైతే కూరాడకుండా అంటే తెలియదు, సో అందుకే చూసేయండి. సో ఇదన్నమాట, ఇలా ఉంటుంది. ఇలా మనం కొడికాలు ముందు పెట్టి లోపలికైతే వచ్చేయాలి. దాన్ని తీసుకెళ్ళి కిచెన్లో కానీ, లేదు అని అంటే దేవుడి గదిలో కానీ పెట్టుకుంటారు. ఇప్పుడైతే వీళ్ళు తీసుకొచ్చి దేవుడి గదిలో అయితే పెడతారు. అండ్ మనకి ఎంట్రన్స్లోనే మన ఇంటి పెద్ద వచ్చేసి కొబ్బరికాయ కొట్టి, దిష్టిలాగా తీసేసి కొబ్బరికాయ కొట్టి లోపలికి వచ్చేస్తారన్నమాట. చూసారు కదా, ఇక్కడ మామయ్య అయితే కొబ్బరికాయ కొడుతున్నారు. కొబ్బరికాయ కొట్టి లోపలికి రమ్మని చెప్తారు, కుడికాలు ముందు పెట్టి. ఇదన్నమాట ప్రాసెస్ అయితే ఇలా ఉంటుందన్నమాట. మార్నింగ్ 5 or 6 o'clock అనుకుంటా. వీళ్ళు ముగ్గురు సిస్టర్స్ అన్నమాట. ఒక్కొక్కరు ఒక్కొక్కటి తీసుకున్నారు. ఒకరు మంగళారతి, ఒకరు కూరాడకుండా. అండ్ పెద్దోళ్ళు, ఇంటికి పెద్ద అంటే ఎవరు ఫస్ట్ ఉంటారో వాళ్ళే కూరాడకుండా ఎత్తుకుంటారు. లేదు అని అంటే చిన్నవాళ్ళు ఎత్తుకుంటారు. అంటే మధ్యలో వాళ్ళకైతే ఉండదు, ఓన్లీ పెద్దవాళ్ళు లేదంటే చిన్నవాళ్ళు. సో ఇప్పుడు ఎత్తుకుంది మాత్రం పెద్దవాళ్ళు అన్నమాట, అంటే పెద్ద సిస్టర్. ఇలా చూసారు కదా, అలా క్లాత్ వేసి లోపల వరకు అంటే మనం ఎక్కడైతే దేవుడి గది ఉంటుందో అక్కడ వరకు అలా క్లాత్ వేసి నడుచుకుంటూ తీసుకొని అక్కడ పెట్టేయాలన్నమాట. చాలామందికి తెలియదనే అనుకుంటున్నాను నేనైతే, ఎందుకంటే కూరాడంటే ఏంటి అని కూడా కొందరు అడుగుతూ ఉంటారు. అండ్ ఇది వచ్చేసి ఎవ్రీ ఫ్రైడే మనము కడిగి బొట్టు పెట్టుకుంటామండి. అంటే ఏదైనా ఫెస్టివల్స్ ఉన్నా, లేదు అని అంటే మనం ఇంట్లో ఏదైనా అకేషన్స్ ఉన్నా,
లేదు నార్మల్ ఏవి లేకున్నా కూడా మనం నార్మల్గా ఫ్రైడే దీపం పెట్టుకుంటాం కదా, సో అప్పుడు కూడా మనం ఆ కూరాడు కుండను కొంచెం దాని ప్లేస్ నుంచి వెళ్ళి మనం ఎక్కడ పెడతామో దాని దగ్గర నుండి తీయకుండా అక్కడే మనం క్లాత్తో కానీ వాటర్తో కానీ మంచిగా క్లీన్ చేసి మళ్ళీ బొట్టు పెట్టుకుంటూ ఉంటాం అన్నమాట. దాన్ని పుదించడం అంటారు. సో అలా అదే కుండని అలా క్లీన్ చేసి బొట్టు పెడతా ఉంటారు. మనం ఇప్పుడు దేవుడి ఫోటోలకైతే ఎలా క్లీన్ చేసి పెట్టుకుంటామో బొట్టు, సో సేమ్ అలానే మనం ఎవ్రీ ఫ్రైడే లేదు అంటే ఫెస్టివల్స్ అప్పుడు, లేదు అంటే ఇంట్లో ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు, దేవుళ్ళని చేసుకున్నప్పుడు, అలా ఉన్నప్పుడు అయితే మాత్రం కంపల్సరీ బొట్టు పెడతారు. డైరెక్ట్ అలా కింద పెట్టకుండా కొన్ని బియ్యం అలా పోసి దాంట్లో మనం ఇప్పుడు ఈ కుండని అక్కడ పెట్టాలన్నమాట. చూసారు కదా, అలా ఇప్పుడు డైరెక్ట్ అయితే దేవుడి గదిలో పెట్టేశారు. దాని తర్వాత మనం ఏదో ఒక ప్లేస్లో వన్ సైడ్ కానీ దానికి ఒక సపరేట్ ఒక ప్లేస్ ఉంచాలంటే అలా మధ్యలో కాకుండా మనకు ఎప్పుడైతే ఈ పూజ అంతా ఈ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత లేదంటే ఒక 1 వీక్ తర్వాతనో దానికంటూ ఒక సైడ్కి ఒక ప్లేస్లో కానీ లేదు అంటే కిచెన్లో కానీ పెట్టుకోవాలి. సో ఇలా దేవుడి ఫోటోలు కూరాడకుండా మన మిగిలిన ఫస్ట్ ఇవన్నీ వచ్చేస్తాయి అన్నమాట. అంటే దేవుడి గదిలో ఉన్న సామాన్ అంతా మనకి ఫస్ట్ షిఫ్ట్ అయిపోతుందన్నమాట. ఒక్కొక్కరు ఒక్కొక్కటి తీసుకొని వచ్చి అలా ప్లేస్ చేసేసారు. ఇప్పుడు నెక్స్ట్ ఇది కూరాడకుండా ప్రాసెస్ తర్వాత మనకి హోమం ఉంటుందండి. హోమం కూడా చేయించుకుంటారు. గృహప్రవేశం అంటే మ్యాక్సిమం కూరాడకుండా హోమం, దాని తర్వాత గణేశుడి పూజ అండ్ సత్యనారాయణ వ్రతం ఉంటుంది. సో ఇదైతే ప్రాసెస్ అయితే ఇలా ఉంటుంది. కొందరు అయితే కళ్యాణం కూడా చేయించుకుంటారు. బట్ మేమైతే అంటే మా రిలేటివ్స్ సైడ్ అయితే కళ్యాణం అయితే ఎప్పుడు ఎక్కువ ఎవరు చేయించలేదు. సో ఓన్లీ హోమం, సత్యనారాయణ వ్రతం అయితే చేయించుకుంటాము. అందుకనే మా అక్క వాళ్ళు కూడా సేమ్ అదే ప్రాసెస్ అయితే చేయించుకున్నారు. సో ఇప్పుడు మనం తెచ్చిన దేవుడి ఫొటోస్ కూడా మనం అక్కడ నీట్గా బొట్టు పెట్టుకొని అలా ప్లేస్ చేసుకోవాలి, అంటే అక్కడ పెట్టేసుకోవాలి. చిన్న కూతురు అంటే పెద్ద మమ్మీకి తన డాటర్ హెల్ప్ చేస్తుందన్నమాట. చిన్న పాప ఎంత ఇంట్రెస్టింగ్గా హెల్ప్ చేస్తుందో, తను కూడా ఇంటి ఆడబిడ్డ, సో అందుకే అలా హెల్ప్ చేస్తూ ఉంది. అలా మనం నీట్గా కడిగేసుకొని మంచిగా తుడిచేసుకొని బొట్టు పెట్టుకొని అలా పెట్టుకోవాలి. సో నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి పాలు పొంగించడం. మనము నార్మల్గా స్టవ్ మీద అయితే పాలు పొంగించరండి. మనం ఇది చిన్న ఇటుకలు అది తెచ్చుకొని మంచిగా బొట్టు పెట్టి దానిపైన ఒక బౌలు పెట్టేసుకొని మంచిగా పాలు పొంగించుకోవాలి. పాలు మంచిగా అటు సైడ్ పడుతుందా ఇటు సైడ్ పడుతుందా అన్నది కూడా చూసుకుంటూ ఉంటారు పెద్దోళ్ళు అయితే. సో కంప్లీట్ పాలు పొంగాలన్నమాట. అందులో వాటర్ కలపడం అది ఇది అయితే ఏం చేయరు, డైరెక్ట్ చిక్కటి పాలు అన్నమాట. పాలు పొంగించి ఆ పాలు పొంగిన తర్వాత అందులో కొంచెం షుగర్ కానీ కొన్ని బియ్యం కానీ అలా కొన్ని 5 టైమ్స్ అలా వేస్తారు. అంటే ఏదో స్వీట్ లాగా అన్నట్టు, అంటే కంప్లీట్ ఆ పాలను అలా వదిలేయకుండా స్వీట్ అన్నం టైప్ లాగా కొంచెం షుగరు, కొన్ని సేమ్యాలు కానీ, లేదు అని అంటే సేమ్యా కాకపోయినా కొన్ని బియ్యం కానీ అలా పోస్తారు. సో దాని తర్వాత వచ్చేసి హోమం. నేను కరెక్ట్గా అయితే హోమం టైం వరకు వచ్చాను. నేను గృహప్రవేశం టైంలో అయితే నేను అందలేదన్నమాట, అంటే రాలేదు. సో హోమం టైం వరకు అయితే నేను వచ్చేసాను. నేను వచ్చేసరికి హోమం కంప్లీట్ అయిపోయింది. సో హోమం వీడియోస్ అయితే ఎక్కువగా తీయలేదు. ఇది హోమం అంటే ఇంట్లో హోమం చేయించుకుంటే చాలా మంచిది అని అంటారు. సో అందుకని గృహప్రవేశం అప్పుడే హోమం కూడా చేయించుకుంటారు. సో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అలా హోమంకి కూర్చొని పూజ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో ఇలా ప్రదక్షిణలు చేసి కంప్లీట్ చేసేస్తారన్నమాట. హోమం తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి దాని తర్వాత సత్యనారాయణ వ్రతం అయితే స్టార్ట్ చేసేసారు. సత్యనారాయణ వ్రతం అయితే మనకు కొంచెం టైం తీసుకొని, ఎందుకంటే వాళ్ళు మార్నింగ్ ఎప్పుడో లేచుంటారు కాబట్టి సత్యనారాయణ వ్రతానికి ఒక 1 అవర్ అట్లా టైం తీసుకొని దాని తర్వాత పూజలో కూర్చున్నారు. ఎందుకంటే మిగిలిన మనం ప్రసాదం చేసుకోవడం, మిగిలిన సామాన్ అంతా అంటే మనం తెచ్చుకున్న సత్యనారాయణ పీటకి కొంచెం ఫ్లవర్స్తో డెకరేషన్ చేయడము అదంతా సర్దుకునేసరికి మనకి టైం అయిపోతుంది. సో చూసారు కదా, ఇది వచ్చేసి పూజ రూమ్. మొత్తానికి వ్రతానికి అయితే కూర్చున్నారు. దాని తర్వాత వ్రతం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈ టైంలోనేనండి, అంత మార్నింగ్లో రిలేటివ్స్ ఫ్రెండ్స్ అయితే రారు. కరెక్ట్ వ్రతం టైంలో అయితే చాలామంది వచ్చేసారు. తర్వాత మీకే కనిపిస్తుంది. అందుకే వీడియో ఎండ్ వరకు అయితే చూడండి, చాలా బాగుంటుంది. సో ఏమైనా డౌట్స్ ఉన్నా ఎలా ఉన్నా వీడియో కింద అయితే కామెంట్స్ అయితే పెట్టేసేయండి, నేనైతే చెప్పేస్తాను. సో మా వాళ్ళు అంటే రిలేటివ్స్ ఫ్రెండ్స్ అందరూ అయితే అంటే వస్తూ ఉన్నారు ఇంకా. సో కొందరిని అయితే నేను క్యాప్చర్ చేసేసాను.
అలాంటి టైంలో అదిగో ఫోన్ చూస్తూ ఉంది. ఒక్కొక్కరు ఒక్కొక్క పనిలో, ఒక్కొక్కరు ఒక్కొక్క బిజీలో ఉన్నారు. సో వచ్చిన వాళ్ళందరికీ ఇలా బొట్లు పెడుతూ వెల్కమ్ చెప్తూ ఉంటామన్నమాట. పూజ అయిపోయేంత వరకు చాలా టైం పడుతుందండి. సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలచి హారతులీరమ్మ. నోచిన వారికి నోచిన వరము, చూసిన వారికి చూసిన ఫలము, స్వామిని పూజించే చేతులే చేతులట, ఆ మూర్తిని దర్శించే కన్నులే కన్నులట. తన కథ వింటే ఎవ్వరికైనా జన్మ ధరించునట. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలచి హారతులీరమ్మ. సో హారతి ఇచ్చిన తర్వాత మంగళహారతి పాట కూడా పాడేశారు. చిన్న పాప చాలా బాగా పాడింది కదా. సో కంప్లీట్గా అయితే నేను తీయలేదు, కొంచెం అయితే తీశాను. సో దాని తర్వాత పంతులు గారు కూడా పాడారు. సో దాని తర్వాత ప్రసాదం తీసుకోవడం వచ్చిన వాళ్ళందరూ. అండ్ ఆ రోజే మన సత్యనారాయణ వ్రతం చేసిన దాన్ని కూడా కదిలించేస్తారనమాట. నెక్స్ట్ డే మంచి రోజు కాదు అన్నప్పుడు మనం ఏ రోజైతే పూజ చేసుకున్నామో ఆ రోజే కొంచెం కదిలిస్తారు. ఎందుకంటే దాని తర్వాత మనం ఈవినింగ్ వరకు అందులో ఉన్నవన్నీ తీసేయవచ్చు అన్నమాట. లేదు కదిలించకుండా అయితే మాత్రం నెక్స్ట్ డే అలా తీసేయాలి. సో నెక్స్ట్ డే అష్టము ఆరు లేదు అని అంటే మంగళవారం అలా ఏదైనా ఉంది అంటే మాత్రం ఆ రోజే కదిలించేస్తారు. ఈవినింగ్ వరకు అందులో ఉన్నవన్నీ అంటే దేవుడి ఫోటో కానీ మనం పూజ చేసిన గౌరమ్మ అవన్నీ కానీ తీసేస్తారన్నమాట. పసుపు కుంకుమ పండ్లు అవన్నీ తీసేస్తారు. ప్రాసెస్ అయితే ఇలా ఉంటుందండి. ఈ మా సైడ్ అయితే అంటే మీకు ఎలా ఉంటుందో అయితే చెప్పేసేయండి. పూజ అయిపోయిన తర్వాత వచ్చిన రిలేటివ్స్ ఫ్రెండ్స్ అందరు ఏదో ఒక గిఫ్ట్ తీసుకురావడం, లేదు అంటే బట్టలు పెట్టడం అయితే ఉంటుంది. ఇదైతే ఒక సాంప్రదాయం లాగా అనుకోండి. అంటే ఎవరైనా కూడా వట్టి చేతులతో అయితే అస్సలు రారు. ఏదో ఒకటైతే తీసుకొని వస్తారు. లేదు అని అంటే టవలు, బ్లౌజ్ పీసులు కానీ, లేదంటే మనీ కానీ, లేదంటే ఇంట్లోకి కావాల్సిన ఏదైనా ఐటెం కొనివ్వడం కానీ అలా ఉంటుందన్నమాట. వచ్చిన వాళ్ళందరూ ఒట్టిగా పెట్టకుండా అలా ఏదో ఒకటి పెట్టేస్తూ ఉంటారు. సో వీళ్ళంతా మా బంధువులు అన్నమాట. బంధువులు ఫ్రెండ్స్ ఇప్పటివరకు అయితే చాలా బాగుంటుందండి నిజంగా. ఎవ్రీ ఇయర్ అని కాదు కానీ ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీ వ్రతం అయితే చేయించుకుంటారు. మా మేనత్త మా డాడీ వాళ్ళ అక్క అన్నమాట. డబ్బులు వద్దు వద్దు అని చెప్పినా కూడా పెడతా ఉంది. సో తప్పదు, అలాంటప్పుడు బలవంతం చేసిన తర్వాత తీసుకోవాల్సిందే, ఇక తప్పదు. అలానే ఉంటుందండి. లేదంటే చీర పెట్టడం కానీ డబ్బులు ఇవ్వడం కానీ ఏదో ఒకటి పెట్టడం అయితే జరుగుతుంది. ఇది మళ్ళీ వీళ్ళు వచ్చేసి సత్యనారాయణ వ్రతం ఎవ్రీ ఇయర్ అంటే చాలా మంచిదండి ఈ పూజ పెట్టుకోవడం వల్ల. లేదు అంటే ఇయర్లీ వన్స్ అయినా, లేదు 3 ఇయర్స్ అయినా, 5 ఇయర్స్ అయినా, అది మన ఇష్టం అన్నమాట. మనకి ఎప్పుడు పెట్టుకోవాలని అనిపిస్తే అప్పుడు పెట్టుకోవచ్చు. అలా సంబంధం అయితే ఇప్పుడే పెట్టుకోవాలి అన్నట్టుగానైతే లేదు. సో చూసారు కదా, ఇలా ఉంటుంది ప్రాసెస్ అయితే. ఇదైతే మా సైడ్. అంటే మీ సైడ్ ఎలా ఉంటుందో, ఏదైనా కొత్తగా అనిపించిందా మీకు? లేదు అని అంటే మేము కూడా ఇలానే చేసుకుంటామని మీరు ఎవరైనా అనుకున్నారా? సో కామెంట్ బాక్స్లో అయితే చెప్పేసేయండి. సో నెక్స్ట్ నేనైతే పెట్టేశాను అనమాట. చూసిన వాళ్ళందరికీ అర్థమైపోతుంది అదెవరు అని చెప్పేసి. సో చూసేయండి, అందుకే వీడియో మొత్తం అయితే చూసేయండి, ఎలా ఉందో అయితే చెప్పేసేయండి. దీని తర్వాత వచ్చేసి ఈ బట్టలు పెట్టే కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత అమ్మ వాళ్ళు ఓడిబియ్యం పోస్తారన్నమాట. ఓడిబియ్యం అంటే చాలామందికి నిజంగా తెలియదండి. అంటే ఎందుకు ఏంటి అని కూడా అడుగుతూ ఉంటారు, అసలు ఎందుకు పోస్తారు అది ఇదని. సో మన ఇంటి అంటే ఇప్పుడు మాకైతే మేము ఏదైనా అకేషన్ అంటే అక్క కానీ నేను కానీ ఏదైనా అకేషన్స్ కానీ, లేదు అనంటే ఇలా పూజలు కానీ, గృహప్రవేశం ఉన్నప్పుడు కానీ, ఏదైనా పెళ్ళి కానీ అంటే ఇంట్లో వాళ్ళ పెళ్ళి కానీ ఏదైనా ఉంటే కంపల్సరీగా
ఇంటి ఆ అమ్మాయికి అయితే అంటే ఇంటి ఆడబిడ్డకి అయితే ఓడిబియ్యం అయితే పోస్తారు ఇలా బట్టలు పెట్టి. అంటే అత్తమ్మ వాళ్ళకి ఇటు మాకు బట్టలు పెట్టి ఓడిబియ్యం అయితే పోస్తారు. అదైతే చాలా అంటే చాలా మంచిదండి. ఇటు అమ్మ వాళ్ళకి ఇటు మాకు చాలా అంటే చాలా మంచిదన్నమాట. సో మధ్యలో వీళ్ళ ఫ్రెండ్స్ అక్క వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చి ఇలా గిఫ్ట్ అయితే ఇచ్చారు. సో చుట్టుపక్కల ఉంటారు కదా ఫ్రెండ్స్, సో అలా వాళ్ళందరూ వచ్చేసి అయితే గిఫ్ట్ కూడా ఇచ్చారు. ఓడిబియ్యం వచ్చేసి మనకి 3 ఇయర్స్కి ఒకసారి అయినా, 5 ఇయర్స్ అయినా, లేదు అని అంటే 9 ఇయర్స్ అయినా, లేదు అంటే ఇయర్లీ మనం ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు, అంటే అకేషన్ మీన్స్ ఫెస్టివల్స్ అయితే కాదు, మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఇలా వ్రతం పెట్టుకున్న, గృహప్రవేశం అయినా ఇలా ఉన్నప్పుడైతే కంపల్సరీ అయితే ఓడిబియ్యం అయితే పోస్తారు. చాలా అంటే చాలా మంచిదండి నిజంగా. చాలామందికి తెలియదు. కొందరైతే ఓన్లీ పెళ్ళి అయిపోయిన తర్వాత పెళ్లి కూతురికి పోస్తారు కదా లాస్ట్‌లో ఓడిబియ్యం. సేమ్ అలానే, కాకపోతే ఇక్కడ మాకు ఇయర్లీ అంటే కొన్ని ఇయర్స్‌కి ఒకసారి అలా పోస్తూ ఉంటారనమాట. చాలా అంటే చాలా మంచిది. సో దాని తర్వాత పెళ్ళిలో పోసిన తర్వాత కొందరికైతే అసలే మొత్తమే పోయరు. బట్ మా సైడ్ అయితే మాత్రం అమ్మ వాళ్ళు ఇలా మాకు ఏదైనా అకేషన్ ఉంది అంటే కంపల్సరీ ఓడిబియ్యం అయితే పోస్తారు. అండ్ ఇందులో పోసే వాళ్ళు కూడా కొంచెం రిలేషన్ కూడా ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు నేను మా అక్కకి పోయడానికి ఉండదు. ఓన్లీ పెద్దమ్మలు, వదినలు, అమ్మలు ఇలా ఇలా ఉన్నవాళ్ళు మాత్రమే పోస్తారనమాట. నేను పోయడానికైతే ఉండదు. సో ప్రాసెస్ అయితే ఇలా ఉంటుందన్నమాట. ఒక్కొక్కటి చాలా అంటే చాలా తెలుసుకోవాలి నిజంగా. కొన్ని కొన్ని పెళ్ళికి ముందు కంటే పెళ్ళైన తర్వాతనే చాలా విషయాలు తెలుస్తూ ఉంటాయి అమ్మాయిలకైతే. ఎందుకంటే పెళ్ళికి ముందైతే మనం పెద్దగా పట్టించుకోము, ఏముండదు. బట్ పెళ్ళి తర్వాత అయితే ఇలా చూస్తూ ఉంటే ఓ ఇలా ఉంటుందా అన్నట్టుగా తెలుస్తూ ఉంటాయి నిజంగా. నేనైతే పెళ్ళి తర్వాత నుంచెల్లే చాలా విషయాలు అయితే తెలుసుకున్నాను, నేర్చుకున్నాను కూడా చాలా వరకి. సో ఇది ఇలా ఉంటుందన్నమాట. ఇది కూడా మన బియ్యం పోసిన వాళ్ళు కూడా 5 మెంబర్స్, లేదంటే 9 మెంబర్స్, లేదు అంటే 11 మెంబర్స్ అలా పోస్తారు. సో అక్కడి వరకు క్లోజ్ అన్నమాట. ముత్తైదువులే పోస్తారు. సో ఇలా అందులో పోసిన వాటిలలో ఒక 5 గుప్పెళ్ళు మాత్రం తీసి మన ఆ బేసన్లో వేయాలి. ఆ బేసన్లో వేసిన బియ్యమేమో అమ్మ తీసుకెళ్ళి వంట చేసుకుంటుంది. ఇప్పుడు మనకు పోసిన బియ్యమేమో మనం ఒక రోజు అంటే మంచి రోజు చూసుకొని అవే వండుకొని పప్పు చారు చేసుకొని మిగతా అంటే ఉన్న దగ్గరలో ఉన్న ముత్తైదులను అయితే పిలిచి వాళ్ళకి ఇవ్వాలి. సో అలా ముత్తైదులను అయితే పిలిచి మనమైతే భోజనం అయితే పెడతామన్నమాట. ఎందుకు అనంటే అవి అలా ఫస్ట్ ఒక మంచి రోజు చూసుకొని వంట చేసి, అంటే మనకి పప్పు చారు అలా వెజ్ ఐటమ్స్ ఏవైనా మనకి నచ్చిన ఐటమ్స్ అయితే చేసుకొని ముత్తైదులను పిలిపించి మరి భోజనం పెట్టిస్తామన్నమాట. సో ఇలా ఉంటుందన్నమాట మొత్తానికైతే. దీని తర్వాత మంచిగా భోజనాలు అయితే చేసేసాము. చాలా వెరైటీస్ అయితే తెప్పించాము. బట్ నేను అదైతే వీడియో తీయలేకపోయాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇది నైట్ వరకు అండి. నైట్ వరకు అయితే అందరూ వెళ్ళిపోయారు. ఓన్లీ మేమే ఉన్నాము. సో ఆ రోజైతే ఫాదర్స్ డే, సండే ఫాదర్స్ డే కాబట్టి మా వాళ్ళందరికీ సర్ప్రైజింగ్గా కేక్ అయితే తెప్పించి కేక్ కట్ చేయించాము. ఓన్లీ మామయ్య, డాడీ, మా హస్బెండ్, బావ, మా అన్నయ్య ఓన్లీ మేమే ఉన్నాము. సో ఉన్న వాళ్ళతో అయినా కేక్ అయితే కట్ చేపిద్దామని చెప్పేసి అయితే కేక్ తెప్పించి కట్ చేయించాము. సర్ప్రైజ్ అనమాట. అప్పటికి పాపం అందరూ అలసిపోయారు. పడుకునే టైంలో అయితే తెప్పించాము. ఆల్మోస్ట్ 10 అవుతుందేమో. సో నేనైతే ఈ ఫాదర్స్ డేకి మా డాడీకి అయితే వాచ్ అయితే గిఫ్ట్ ఇచ్చాను. సర్ప్రైజింగ్గా ఇచ్చానన్నమాట. ఇంతవరకు అంటే నా చిన్నప్పటి నుంచి, అంటే నేను పుట్టినప్పటి నుండి ఇప్పటివరకు అయితే నేను మా డాడీకి ఏ గిఫ్ట్ ఇవ్వలేదు. అంటే డ్రెస్ కొనివ్వడం అది ఇది కొనిచ్చాము. కాకపోతే ఇలా వాచ్, చైన్, రింగ్ ఇలాంటివి అయితే ఎప్పుడు ఇవ్వలేదు. సో ఫస్ట్ టైం నేనైతే వాచ్ అయితే కొనిచ్చానన్నమాట. సో మా డాడీకి అయితే చాలా అంటే చాలా నచ్చింది. ఆల్రెడీ నేను అంతకుముందు నుండే చెప్పాను, అంటే వాచ్ డాడీది పాడైపోయింది, వాచ్ కొనాలి అని అనుకుంటూ ఉండేదాన్ని. సో మొత్తానికి ఫాదర్స్ డేకి అయితే మంచిగా కుదిరింది, టైం వచ్చింది. సో మంచి అకేషన్లో అయితే ఇచ్చానన్న ఫీల్ అయితే అనిపించింది నాకైతే. సో చాలా సర్ప్రైజింగ్గా ఫీల్ అయ్యాడు. అండ్ మా డాడీకి కూడా చాలా బాగా నచ్చింది వాచ్ అయితే. సో బాగుంది అని కూడా చెప్పేశాడు. దీని తర్వాత మీకు నెక్స్ట్ అదే వీడియో వస్తుంది, చూసేయండి. సో మా డాడీ ఎక్స్ప్రెషన్ కూడా అంటే ఆ ఫేస్లో తెలిసిపోతుంది, బాగుందా బాగాలేదా అన్నదైతే మీకే తెలుస్తుంది. సో చూసి అయితే హ్యాపీగా ఫీల్ అయ్యాడు. సో బాక్స్ చూస్తే చెప్పేయచ్చు అది ఏంటి, వాచా లేకపోతే ఏంటి అనేది. ఎందుకంటే అది మా డాడీ వాచ్ పాడైనప్పటి నుంచి కొనాలి అని అనుకుంటూనే ఉన్నాము. సో వాచ్ అని అయితే తెలిసిపోయింది బాక్స్ చూసిన వెంటనే. సో హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాడు. సో ఇదన్నమాట మొత్తానికైతే వ్లాగ్ వచ్చేసి. ఐ హోప్ మీ అందరికైతే నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను.
సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ బాక్స్లో అయితే చెప్పేసేయండి. నేనైతే ఏ డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేసేస్తాను. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రీజా సిరి వ్లాగ్స్. టాటా బై బై. మళ్ళీ ఒక నెక్స్ట్ మంచి ఒక వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. అంతవరకు వెయిట్ చేస్తూ ఉండండి. బాయ్ బాయ్.